మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల 2వ తేదీని అయింది. 2వ తేదీ నుండి ఇప్పటి వరకు జాన్ 2 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం అందిస్తూనే ఉన్నాం, అలాగే అందించి వచ్చాము ఇప్పటి వరకు. అయితే ఇప్పటి వరకు అందరి కోసం అందించాం. మరి కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగ్, ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, జ్యుడిషియల్ లెవెల్లో, జిల్లా స్థాయి జ్యుడిషియల్లో, మండల్ లెవెల్లో ఎవరైతే యూనిట్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిస్ హౌసెస్, వారి కోసం ఈ ఒక్క వీడియో అయితే నేను చేయలేదు. బట్ వాళ్ళకి అంటే వాళ్ళు చేసే అవసరం నాకు దొరకలేదు కాబట్టి, సో సమయం దగ్గర వచ్చింది కాబట్టి వారి కోసం ఒక వీడియో చేయాల్సి వచ్చింది, రైట్. మరి ఏంటి అంటే ఈ వీడియోలో చాలామందికి డౌట్ ఏజ్ పైన, వెయిటేజ్ మార్క్స్ పైన. సో ఏజ్ ఎంత ఉండాలి, వీళ్ళందరికీ ఇప్పుడు జనరల్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ ఆస్పిరెంట్, వారికి ఉన్నటువంటి ఏజ్ కంటే ఈ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్లో ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న వారికి ఏజ్ కొంచెం భిన్నంగా ఉంటుంది, వెయిటేజ్ మార్క్స్ కూడా భిన్నంగా ఉంటుంది. వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలామంది నన్ను అడిగారు కూడా, బై ఫోన్ ద్వారా కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరి ఇది హైకోర్టు నుంచి మేము కనుక్కొని డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది, రైట్. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలైజ్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. ఒకవేళ న్యూ పర్సన్ అయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ, మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మన పిఆర్ అకాడమీ వీడియోస్ అన్నీ అందుబాటులోకి మీకు వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నాం డేట్స్, అప్లైడ్ డేట్ గురించి. ఆల్రెడీ ప్రెస్ క్యాండిడేట్కి అందరికీ అయిపోయి డేట్ అంతా కంప్లీట్ అయింది, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో రైట్, స్టార్టింగ్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్, గుర్తుపెట్టుకోండి, అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జ్యుడిషియల్ మినిస్ట్రీలో కానీ, సబార్డినేట్ సర్వీస్లో కానీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్లో కానీ ఎవరైతే ఉన్నారో, లేదా మండల్ లీగల్ సర్వీస్లో కానీ, ఈ 4 భాగాలు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ మరియు అవుట్ సోర్సింగ్, వీరి కోసం ఇది. కాంట్రాక్ట్ బేసిక్స్ చేసిన వారు, అవుట్ సోర్సింగ్ లో చేసినట్టు వారి కోసం కాంట్రాక్ట్ బేసిక్ చేసిన వీరు ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే 10వ తేదీ నుంచి ఈ మంత్ ఫెబ్ 10th నుంచి వీరు అప్లై చేసుకోవాలి. మరి లాస్ట్ డేట్ వీరికి ఏంటంటే 25 ఫెబ్. ఇక్కడ డేట్ ఇచ్చారు, డౌన్లోడ్ హాల్ టికెట్ అండ్ డేట్ విల్ బి ఇంటిమేటెడ్ అయింది డ్యూ టు కోర్స్. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ఇంటిమేషన్ చేస్తాం. మరి ఎగ్జామ్ ఎప్పుడు, ఏప్రిల్ 2025 మెన్షన్ చేశారు. డేట్ అండ్ టైం అని త్వరలో ఇంటిమేషన్ చేస్తాం, తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ అసలైన విషయం ఏజ్ గురించి మనం మాట్లాడదాం. సో మనకు జనరల్గా ఏజ్ అయితే ఎంతమ్మా, 35 years. ఓకే, 1st జూలై 2025 కల్లా ఆ పర్సన్కి జూలై 2025కి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఇంకా 5 years అనేది, బీసీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years అనే ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. 39 years వరకు అప్లై చేయడానికి అవకాశం కల్పించారు. మరి ఎస్సీ ఎస్టీ అయితే 10 years, పిహెచ్ అయితే 10 years ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అక్కడ చూసుకోండి, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వీరికి అయితే మొత్తం 5 years, 39 years, వీరికి 10 years. సో 10 years అంటే 49 years వరకు ఎలిజిబుల్. కానీ ఇక్కడ గమనించాలి క్లియర్గా, ఇక్కడ వీరికి ఎన్ని సంవత్సరాల వరకు, ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్ చేస్తున్నారో, కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్ సోర్సింగ్లో వీళ్ళ పరిస్థితి, అవుట్ సోర్సింగ్లో చేస్తున్న వారి పరిస్థితి, వీరికి కూడా 39 years నిండితే వీళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదా? అలాగైతే చాలామంది నష్టపోతారు కాదు. అక్కడ రూల్ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు గమనించాలి. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటన్నాడు, ద upper age limit will be relaxed to the candidate who are the presently working on contract and outsourcing. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి ఇక్కడ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీలో
అండ్ సబార్డినేట్ సర్వీస్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మండల్ లెవెల్లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వీరికి అవుట్ సోర్సింగ్ అని ఈ ఏజ్ లిమిట్ అనేది ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ దేర్ ఇనిషియల్ అపాయింట్మెంట్ కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్ సోర్సింగ్ కానీ వాళ్ళు జాయిన్ అయినప్పటికి 39 సంవత్సరాలు నిండి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, జాయిన్ అయినప్పుడు ఇప్పుడు 45 అయినా ఎలిజిబుల్లే, 55 అయినా ఎలిజిబుల్లే, 50 అయినా ఎలిజిబుల్లే. అంటే వారు జాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ 2018లో జాయిన్ అయ్యారు వారు, ఓకేనండి. 2008లో జాయిన్ అప్పటికి జాయిన్ అయినప్పటికీ వారికి 40 సంవత్సరాలు ఉండకూడదు, 39 సంవత్సరాల లోపలే ఉండాలి వాళ్ళకి. నా మాట అర్థమైందా? సో 39 years మాత్రమే వారికి ఉండాలి. ఎప్పుడు వారికి అపాయింట్మెంట్ ఆఫ్ చూడండి ఇనీషియల్ అపాయింట్మెంట్ అన్నాడు. సో మొదటిసారి అపాయింట్మెంట్ పొందేటప్పుడు 39 years కింద మించకూడదు. ఒకవేళ 39 yearsకి మించిపోయి ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అప్లయింగ్ ఫర్ దీస్ పోస్ట్. అర్థమైందండి? సో ఇది క్లియర్ పాయింట్. ఇప్పుడు 45 అయినా ఎలిజిబుల్లే, 55 అయినా ఎలిజిబుల్లే, రిటైర్మెంట్ అవ్వడానికి ఒక్క సంవత్సరం ఉన్నా ఎలిజిబుల్లే. సో కాబట్టి అపాయింట్మెంట్ పొందేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్ట్ బేసిక్గా లేదా అవుట్ సోర్సింగ్గా జాబ్ పొందారో అదే జ్యుడిషియల్ మినిస్టర్, కోర్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సబార్డినేట్ కానీ ఇంకో రూపంలో కానీ ఇనిషియల్ అపాయింట్మెంట్ మొదటిసారి అపాయింట్మెంట్ పొందేటప్పుడు వాళ్ళకి 39 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఓకేనా? సో అలా అయితే దే ఆర్ ఎలిజిబుల్. క్లియర్. ఈ ఒక్క పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనామా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక విలువైన సమాచారం ఏంటంటే డేట్. క్లియర్, తెలుసుకున్నాం. ఇంకొక విలువైన అవసరమైనటువంటి టాపిక్ ఏంటంటే మార్క్స్ వెయిటేజ్. ఈ మార్క్స్ వెయిటేజ్ వీళ్ళకి ఎలా ఉంటుంది, ఒక ఫ్రెష్ క్యాండిడేట్కి ఎలా ఉంటుంది, ఆల్రెడీ సర్వీస్ పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్గా అవుట్ సోర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వారి పరిస్థితి ఏమిటి? సో ఇది క్వశ్చన్ మార్క్, రైట్? మరి వెయిటేజ్ మార్క్స్ వీళ్ళకి ఏమైనా ఉంటుందా? ఎస్, వెయిటేజ్ మార్క్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఇన్ ది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ. సో తెలంగాణ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ న్యాయస్థాన వ్యవస్థలో ఉన్నటువంటి సబార్డినేట్ సర్వీస్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో కానీ ఎక్కడైనా కమిటీలో వారు కానీ వర్క్ చేస్తుంటే వారికి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి, based on the length of the service they have rendered provided. సో వారి యొక్క బేస్ దేని ప్రకారం ఇస్తారు చూడండి. దే హ్యావ్ టు పుట్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ది సర్వీస్ బై ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కనీసం 2 సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకేనండి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మినిమం 2 years నోటిఫికేషన్ అనేది పెట్టాలి. పెడితేనే వాళ్ళు ఎలిజిబుల్. అంటే మినిమం పెట్టాలి, సంవత్సరం ఉన్నా ఎలిజిబుల్లే, కానీ మినిమం పెట్టాలి. దే హ్యావ్ టు పుట్ అట్లీస్ట్ 2 సంవత్సరాలు అని అన్నారు. దే హ్యావ్ సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్. సో మనకి మెన్షన్ చేసినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కావచ్చు. ఈ రెండిట్లో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంపాదించుకోవాలి. ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంపాదించాలి, రైట్? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీరికి 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే 40% అది 90 మార్క్స్ జరిగిన, 50 మార్క్స్ జరిగిన, 40 మార్క్స్కి జరిగిన, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగినా లేదా 45 మార్క్స్కి జరిగిన, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగినా వారు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే 40%, బీసీ అయితే 35% మార్క్స్ సంపాదించాలి. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పిహెచ్ అయితే 30% మార్క్. అంటే 100లో 30% అంటే ఎంతమో 30 మార్క్స్. బీసీ వారైతే 35 తీసుకురావాలి, అలాగే ఓసీ వారైతే 40 మార్క్స్ తీసుకోవాలి. ఇప్పుడు దానికి 50 మార్క్స్ ఉంటే ఎంత అవుతుంది? ఇక్కడ 20 మార్క్స్ అవుతుంది. ఎక్కడ 35లో
ఆఫ్ చేసుకోండి, 30లో ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు 45 అలాగే డివైడ్ అవుతుంది. సో దాని విధంగా వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చిన తర్వాత వారికి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చింది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వరకు. ఒక 5 years కానీ సర్వీస్ ఉంది, అప్పుడు ఈచ్ ఇయర్కి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారంటే 2 మార్క్స్ అని యాడ్ చేస్తారు. అప్పుడు 70 + 5 years అంటే 10 మార్క్స్ యాడ్ అయింది, అప్పుడు 80 మార్క్స్ వస్తుంది. ఒక విద్యార్థి, ఇంకొక విద్యార్థి అదే 100 మార్క్స్ రాశారు కాంట్రాక్ట్ బేసిస్లో, ఇక్కడ 35 మార్క్స్ తీసుకొచ్చాడు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఈ పర్సన్స్కి ఎక్కడ జాబ్ ఇవ్వరు. ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకు అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఎక్కడ రాలే. నా మాట అర్థమైంది కదా? మినిమం క్వాలిఫై మార్క్స్ ఎక్కడ రాలేదు. ఎక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి టాప్ మార్క్స్ వచ్చింది 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఎక్కడ రాలేదు కాబట్టి ఈ పర్సన్కి ఎక్కడ జాబ్. అలాగే ఎక్కడ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, చూడండి ఎక్కడ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కూడా అంతే, ప్రాసెస్ సర్వేర్ కూడా అంతే, ఏ పోస్ట్ అయినా అంతే. మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది తీసుకురావాలి. మినిమం క్వాలిఫై మార్క్స్ తీసుకొస్తేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్. అప్పుడు వారికి ఉన్నటువంటి టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అయితే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఎడింగ్ చేస్తారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి 3 విషయాలు. ఓకే, ఏజ్ గురించి మనం మాట్లాడాము. ఒకమా ఖచ్చితంగా 39 అయి ఉండాలి. అప్లై చేసేటప్పటికి ఉంటే ప్రాబ్లం లేదు. బిల్లు అయితే ఇంకా హ్యాపీ. 18 to 39 years, 18 to 39 years ఉండాలి వారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ పొందేటప్పుడు. రెండో విషయము మార్క్స్ వెయిటేజ్ గురించి తెలుసుకున్నాం. మూడోది మినిమం క్వాలిఫై మార్క్స్ గురించి తెలుసుకున్నాం. ఈ 3 పాయింట్లు అనేది క్లిస్టర్ క్లియర్గా వివరించడం జరిగింది. అందుకోసమే ప్రతి ఒక్క వీడియో మనకు పిఆర్ అకాడమీ నుంచి అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి లబ్ధి పొందినట్టు ఉంటుంది. సో మన పిఆర్ అకాడమీ నుండి అన్ని రకాల హైకోర్టు వారు రిలీజ్ చేసినటువంటి 17 రకాల పోస్టులలో 15 రకాల పోస్టులలో అన్నిటికీ కోర్స్ అయితే మేము డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికి అడుగుతుంది సార్ కరెంట్ అఫైర్స్ ఇంకా అప్లోడ్ చేయాలి. ఎస్, మనం వైట్ బోర్డులో ఉన్న క్లాస్ అన్ని డిలీట్ చేసి లేటెస్ట్ డిజిటల్ బోర్డ్, సార్ రికార్డెడ్ క్లాస్ అయితే పాతవి ఇచ్చేస్తున్నారు. మావి పాత క్లాసులు కాదు, రీసెంట్గా చేసినటువంటి క్లాసెస్. రీసెంట్ క్లాసెస్ ఇంకా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ ఇంకా అప్లోడ్ చేయాల్సి ఉంది, అప్లోడ్ అవుతూనే ఉంది. సో కాబట్టి రీసెంట్ క్లాసులు కాబట్టి అతి తక్కువ ధరకి ద బెస్ట్. మీకు ఇంకో విషయం తెలుసా, ఏ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకని విధంగా 75,000 బిట్స్ అయితే నేను ఇస్తానండి. ఈ బిట్స్ చాలా మీకు ఒక చాప్టర్ పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత, ఒక ఇండియన్ పొలిటీ లెసన్ మొత్తం నేర్చుకున్న తర్వాత, ఆ పొలిటీకి సంబంధించిన లేదా ఇండియన్ హిస్టరీ మొత్తం నేర్చుకుని ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి అన్ని బిట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా చూడండి ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ ఎవరికి వస్తుంది. సో ఇది మీకు కావాల్సింది. ఎలా నేను ఎంత అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో అలాగే ఇంగ్లీష్లో more than 25,000 బిట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క విషయాన్ని పర్సన్కి అయితే హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు తీసుకున్న మరి కొంతమంది సజెస్ట్ చేస్తూ ఎప్పుడూ కూడా మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మన పిఆర్ అకాడమీ నుంచి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన వీడియో మీకు కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీ నుంచి మేము సపోర్ట్ కోరేది మరి కొంతమంది షేర్ చేసి కొంచెం వీడియో ప్రతి ఒక్క వీడియో లైక్ చేసి వీలువైతే థ్యాంక్ యూ సార్ అని కామెంట్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దానికి మ్యాక్సిమం నా నుండి రెస్పాండ్ అయితే చూస్తారు, లేదా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ కాల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.